చేరుకుని వచ్చిన మీ అందరూ చూస్తున్నాం తెలియజేస్తాం. ఆదికాండము 24వ అధ్యాయము 48వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయం 48వ వచనం. నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని. ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారుడికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించెను. ఎలా నడిపించాడు? సరి అయిన మార్గం. చాలా మందికి సరైన మార్గం ఎన్నుకోవటము కొంచెం కష్టం ఉంటుంది. బైబిల్లో దేవుడు 2 మార్గాలు చెప్పాడు. ఒకటి ఏ మార్గం అండి? పరలోకం, మరొకటి పాతాళం. 2 మార్గాలు ఉన్నాయి. మా ఇంట్లోకి వస్తే మీకు ఆ చార్ట్ కనపడుతుంది. మా ఇంట్లో పరలోకానికి పోయేటువంటి మార్గం, అలాగే పాతాళానికి పోయే మార్గం. ఇలా ఎంచుకుంటారు కొంతమంది. ఇస్కరియోతు యోధ పాతాళానికి పోయే మార్గాన్ని ఎంచుకున్నాడు. పరలోకానికి వెళ్ళాల్సిన మార్గంలో నుంచి తప్పిపోయాడు. బిలాము, అలాగే ఆకాను, అలాగే దాతాను, కోరహ, అభిరాముడు, వీరంతా కూడా పాతాళాన్ని ఎంచుకున్నారు. మరి మన జీవితంలో పాతాళములకు మనము వెళ్ళాలనే ఆశ ఎవరికైనా ఉంటుందా? ఉండదు. కానీ దారులన్నీ కూడా పాతాళం వైపే చూపిస్తూ ఉంటాయి. తప్పు చేయడానికి అనేక మార్గాలు కనపడుతూ ఉంటాయి. దొంగ సర్టిఫికెట్లు, అలాగే మార్కులు లేకుండా మార్కులు వచ్చినట్టుగా మరి సృష్టించుకొని కంప్యూటర్లో ఉద్యోగాలు, లంచాలు, మరి ఇలాంటి మోసాలు ఎన్నో చేస్తాం. అలాంటివి చేసినప్పుడు బైబిల్ ప్రకారం దేవుడికి అవి ఇష్టం కానివి కాబట్టి ఆ పాపాలు లేదా ఆ తప్పులు మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి? సరి అయిన మార్గంలో నడిపిస్తాయి. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో 10వ వచనం వరకు ఏమని రాసి ఉంటుందంటే, పాపులు ప్రేరేపింపగా ఒప్పుకోకు. సరే, పాపులు నిన్ను ప్రేరేపిస్తే ఒప్పుకోరు. ప్రార్థన ఉంది, గుడ్డల షాప్కి వెళ్దాం, తప్పు. ప్రార్థన ఉంది, పెళ్ళిళ్ళకి వెళ్దాం, తప్పు. ప్రార్థన దినము దేవుడిది. ఆ దినాన్ని మనము సంపూర్ణంగా ఇవ్వాలి. అయినా చాలామంది సంపూర్ణంగా దేవుడికి ఇవ్వాలి. 24 గంటల్లో 1 గంట 2 గంటలో దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని పోతారు, అనుగ్రహించి పోతారు. కానీ దేవుడికి అది ఇష్టం కాదు. సంపూర్ణంగా ఆయన్ని ప్రేమించడం అంటే సరైన మార్గం ఎంచుకోవడం. అది అయిపోగానే మనం ఏం చేస్తాం? ఇంటికి వెళ్తాం, సరదాగా ఉంటాం. కొంతమంది టీవీలు చూస్తారు, కొంతమంది సెల్ ఫోన్, కొంతమంది గేమ్స్, కొంతమంది పిచ్చాపాటి, రకరకాల కార్యక్రమాలు ఎక్కువ చేస్తాం. దానికి తక్కువ టైం ఇవ్వాలి ఆదివారం. అది సరైన మార్గం. మిగతా 6 రోజులు నువ్వు బాగానే ఉండొచ్చు, తిరగచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, పనులు చేసుకోవచ్చు. ఒక్కరోజు నాకు ఇవ్వమండి. 1 దినము దేవునిలో గడుపుట 1000 దినములంతా శ్రేష్టము అని రాశారు. మంచిదండి. మరి తిరణైన మార్గంలో ప్రయాణం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దేవుడి మాటని వింటారు, లోబడతారు, ఒప్పుకుంటారు. ఎప్పుడైతే మరి మంచి మార్గంలోనికి వెళ్లకుండా ఉంటామో, ఇందాక చెప్పినట్టుగా పాపులు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. దాని కింద భాగం చదవండి, ఏమనుందో? తప్పు చేయడానికి మార్గాలు ఎంచుకుంటారు. కొట్టడము, తిట్టడము, దొంగతనము, మోసము, అన్యాయము, తాగుడు, ఇలాంటివన్నీ కూడా చేద్దామరండి అని పిలిచేవాళ్ళు ఉంటారు ఈ లోకంలో. వ్యభిచారం చేసేదాన్ని కూడా పిలుస్తారు. మరి ఇలాంటి పనులు చేసి దేవుడికి సరైన మార్గంలో నడవడం అనేది జరుగుతుందా? జరగదు. నిర్గమాకాండం
13వ అధ్యాయం 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోనూ వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుతూ వచ్చెను. వాళ్ళు ఏ మార్గంలో పోవాలనే ఉద్దేశము? సరైన మార్గంలో వాళ్ళు వెళ్ళాలంటే రాత్రిపూట ఏముండాలి? వెలుగు ఉండాలి. పగటిపూట ఏముండాలి? చల్లని మేఘం ఉండాలి. ఎండలో తిరిగి ప్రయాణం చేయలేము. అదే చల్లగా ఉందనుకోండి రాణి. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, ఇశ్రాయేలు నడుస్తున్నటువంటి మనుషులందరి మీద దేవుని యొక్క షకీనా మేఘము ఉంది చల్లగా. వాళ్ళు ఎంత దూరం నడిస్తే అంత దూరం ఉంది పగలంతా. మరి రాత్రిపూట అగ్నిస్తంభం ఎందుకంటే విష జంతువులు ఏమంటే క్రూర మృగాలు రాకుండా వాళ్ళ చుట్టూ కూడా అగ్ని కంచేసాడు. ఎంత గొప్ప దేవుడు. మరి ఏ మార్గంలో వాళ్ళు వెళ్ళాలనే ఉద్దేశము? ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నారు వీళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? కనాన్లో. సరైన మార్గంలో నడిస్తే ఎన్ని రోజులు పడుతుంది? 40 రోజులు. కానీ వాళ్ళు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఏమైనది? 40 సంవత్సరాలు. కాబట్టి తిన్నైన మార్గంలో, సరైన మార్గంలో, మంచి మార్గంలో, త్వరగా చేరుకునే మార్గంలో ఆయన వారిని నడిపించాలని ఆశపడ్డాడు. కానీ వాళ్ళు తప్పుడు పనులు చేసి ఆ సరైన మార్గాన్ని వంకర మార్గంగా చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి దేవుడైతే ఇక్కడ చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, పగటి వేళ రాత్రి వేళ నేను వారికి ముందుగా నడుస్తూ వచ్చాను. ఎవరు నడుస్తారంటే అలాగా? మన అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, భార్య, భర్త ఎవడు నడవడు. మన ముందు నడిచేవాడు యెహోవాయే. యాకోబుతో మాట్లాడాడు, నేను ముందు నడిచేవాడు యెహోవాయైన నేనే. కాబట్టి నువ్వు ధైర్యముగా ముందుకు నడవన్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. 32వ అధ్యాయం 11వ. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన యెహోవా మాత్రము వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. ఎక్కడ నడిపించాడట? యెహోవా మాత్రము వారిని నడిపించాడు. దేవుడే నడిపిస్తే మనం ఈ లోకంలో పాపంలో పడవండి. చేద్దాం అనుకున్నప్పుడు చేయలేడండి. దావీదు ప్రార్థన చేసుకోవాల్సిన సమయంలో దిక్కులు చూశాడు. దిక్కులు చూసినప్పుడు పాపంలో పడ్డాడు. నిజంగా మేడ మీదకి ఎక్కినప్పుడు ఆయన ప్రార్థన చేసుకున్నట్టుంటే గొడవ ఉండేది కాదు. ప్రార్థన చేసుకున్న వాళ్ళు కనపడతాయా? ఏం కనపడదు. మరి ఎందుకంటే డాబా ఎక్కి 4 మూలలో చూశాడు. మేడ ఎక్కినాడు ఆ చాప వేసుకోను లేదా పట్ట వేసుకొని ప్రార్థన చేసుకోకూడదు, చేసుకోవాలి. చుట్టూ చూసేసరికి అమ్మాయి కనపడింది. మనసు ఏమైంది? ఇందాక మనం చదువుకున్నట్టుగా సామెతల గ్రంథంలో పాపము అతన్ని ఏం చేసింది? ప్రేరేపించింది. పాపం ఏం చేసింది? ప్రేరేపించింది. చాలా చోట్ల పాపం ప్రేరేపిస్తుంది. డబ్బులు అక్కడ పెట్టారు, అక్కడికి వెళ్ళాం, మనం చూసాం, అమ్మగారు ఇక్కడ డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇస్తే మంచిదే. ఆమె చూసిందిలే, ఈయన చూశాడే అనుకో జోబులు వేసుకొని పోయి ఆ జోబులోనే నీ డబ్బులు ఉంచుకున్నా. అమ్మా ఇందాక ఇక్కడ నేను డబ్బులు పెట్టాను వేయనంటే, ఏమోనమ్మా నేను చూడలేదమ్మా. ఎవరు ప్రేరేపించారు? పాపం. పాపం ప్రేరేపిస్తే పాపము తప్పుడు పనులు అనేవి చేస్తాం. కాబట్టి ఈ రోజున మానవుడు ఈ ప్రేమలు ఎక్కువైపోయాయి, లవ్ మ్యారేజ్ ఎక్కువైపోయి. ఎవరు ప్రేరేపిస్తున్నారు అన్నయ్య? పాపం. పాపం ఎప్పుడైతే ప్రేరేపిస్తుందో మన దేవుడి నుంచి ఏమైపోతాం? దూరం అయిపోతాం, దగ్గరగా ఉండలేదు. ఇప్పుడు అతను ప్రార్థన చేయలేదు, పాపంలో పడ్డాడు. పాపంలో పడ్డందుకు దేవుడి కోపము అతని కుమారులైన 4 మీద వచ్చింది. 4 కుమారులు చచ్చిపోయారు. కుమార్తెను పాడు చేశాడు అన్నయ్య. ఎంత
బాధాకరమైన సంగతులు చెప్పండి. ఇలాంటివన్నీ జరగడానికి కారణం ఏంటంటే అతను చేసిన పాపం. ఒక పాపమే కదండి, ఒక పాపమే 5 బలైపోయారు. దానికి తన కుటుంబంలోని వాళ్ళే బలైపోయారు. కాబట్టి నీ కుటుంబం బలి కాకుండా ఉండాలంటే నువ్వు పాపం చేయకుండా ఉండాలి. అంటే ఏం చేయాలి? మన వాక్యంలో సరైన మార్గంలో నడవాలి. సరైన మార్గంలో నేను నడిపించడానికి దేవుడు వచ్చాడు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చే ముందు యోహాను భక్తుడు మరి దేవుని యొక్క ప్రేమలో బాప్తిజం ఇచ్చే యోహాను మార్గంలో సరళం చేశాడు సజావుగా రావడానికి. దేవుని యొక్క ప్రేమ ఆలోచన చేయవలసిందిగా కోరుతాం. ఇక్కడ రాయబడిన మాట, దేవుడు ఆయనతో కూడా ఉండకపోతే మనము సరైన మార్గంలో నడవాలి. పిల్లలు నడుస్తూ ఉంటారు. చిన్నప్పుడు ఏం చేస్తాం? మనం చేతులు బట్టి నడిపిస్తాం. ఇప్పుడు వాకర్స్ వచ్చాయి, దాంట్లో పడేస్తే వాళ్ళే కాలు నెట్టుకుంటూ పోతూ ఉంటాయి. ఇదివరకు 3 చక్రాల బళ్ళు ఉంది, బాగా చక్కగా, దాన్ని పట్టుకొని పిల్లలు నడిపించేవాడు. అయితే ఎంత వాళ్ళు పట్టుకొని నడుస్తున్నా సరే మనం ఏం చేసేవాళ్ళం? కంట చూస్తూ ఉండేవాడు. ఎందుకు? వాడు పడిపోకుండా ఉండాలి. అలాంటి వాడు దేవుడు. మనము జారిపోకుండా పడిపోకుండా ఉండాలని కోరుకుంటాడు. నేను దినాలు మనం చెప్పుకున్నాం, పేతురు నీళ్ళ మీద నడిచొస్తున్నాడు, గాలిని తుఫాన్ని చూశాడు, మునిగిపోతా ఉన్నాడు. ఎందుకు మునిగిపోయాడంటే దేవుడి వైపు చూడకుండా పక్కకు చూశాడు. అంటే తిన్నగా ధోనిలోనికి వెళ్ళాల్సినటువంటి మనిషి జారిపోతా ఉన్నాడు. మళ్ళా దేవుడు పట్టుకుంటే తప్ప అతను ధోనిలోనికి రాల. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ దేవుడి యొక్క కార్యాలని మనము నిర్లక్ష్యం చేయకూడదు. కీర్తన గ్రంథము 23వ సంకీర్తన 1-2 చరణాలు. యెహోవా నా కాపరి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కాబట్టి ఏ మార్గం ఇది? సరైన మార్గం, దేవుడు మార్గం. ఏమంటున్నాడు ఇతను? యెహోవా నా కాపరి. కాపరి గొర్రెలంటే ఉంటాడా, దూరం ఉంటాడా? ఎమ్మటే ఉంటాడు. కాబట్టి మనం ఎవరు అని చెప్పి రాసింది యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో? గొర్రెలు. మీరు గొర్రెలు అన్నాడు, నేను కాపరిని అన్నాడు. కాబట్టి కాపరి ఇప్పుడు కూడా గొర్రెలు వెంటే ఉంటాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నేను ఒక గొర్రెని, నన్ను నడిపించేవాడు నా దేవుడు. అంతేకాదు, ఎక్కడికి నడిపిస్తున్నాడంట? శాంతికరమైనటువంటి, ఏమంటే శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నన్ను నడిపించున్నాడు అని నడిపిస్తూ ఉన్నాడు. ఏ మార్గం ఇది? సరైన మార్గం. పిల్లల బైబిల్లో సరైన మార్గం ఎంచుకున్నటువంటి అబ్రహాము, నోవహు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఎబ్రాహీము, యెహోషువ, మోషే, వీళ్ళందరూ కూడా మంచి మార్గాన్ని ఎంచుకొని నడుచుకున్నారు. అలాగే నూతన నిబంధనలో 11 మంది శిష్యులు, ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు, ఇంకొక అతను కావాలి కాబట్టి మత్తీయ, ఫిలిప్పు, ఎపఫ్రోదితు, రోదే, ప్రిస్కిల్లా, అకులా, పిల్లరా, బీబీ, పెర్సిస్సు, ఇలాగ ఎంతోమంది మంచి మార్గంలో నడిచి సేవకులకు సహాయం చేశారు, అన్నాలను పెట్టారు, వాళ్ళకి ఉండటానికి షెల్టర్ ఇచ్చారు, పరిచయం చేయడానికి తోడుగా ఉన్నారు అనేది మనం బైబిల్లో చూస్తాం. ఏ మార్గం ఎంచుకున్నారు? సరైన మార్గం. మరి మనమైతే ఏ మార్గం ఎంచుకుంటాం చెప్పండి? ఈరోజు ప్రార్థన ఉందమ్మా, మళ్ళీ సాయంకాలం అంటే అవునా సాయంకాలం రాలేదని ఏమనుకోవాలి. అమ్మ ఏం చేస్తా అని అంటే ఏం చేయదు, ఇంటి దగ్గర కూర్చుంటుంది. కానీ పరిచయకి రమ్మంటే రారు, ప్రార్థనకు రమ్మంటే రారు. అదే 4-5 గంటల ప్రయాణం ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి మరి ఓపిక లేదు అంటూనే దరిదాపు 10-15 గంటలు గడుపుతారు. అప్పుడు ఎలా ఓపిక వస్తుందో నాకు అర్థం కాదు.
కాబట్టి దేవుడు పని అంటే ఆశపడేవారు కావాలి. దేవుడు అదే చెప్పాడు. ఏమని చెప్పాడంటే మీ శిలువను ఎత్తుకొని నన్ను మీరు వెంబడించండి. కాబట్టి మనం వెంబడించే వారి కీర్తనలో చదివినట్టుగా దేవుని యొక్క ప్రేమలో 27వ కీర్తన 11వ చరణం. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపు. అయ్యా, శత్రువులు ఉన్నారు అక్కడ. మరి నేను ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి? యెహెజ్కేలు గ్రంథంలో మనకు అలాంటి కనబడుతుంది. అలాగే హిజ్కియా సందర్భంలో మనకు కనబడుతుంది. యుద్ధానికి వచ్చారు, మరి యుద్ధం చేయడానికి నాకు శక్తి చాలదు అని చెప్పి ఎవరిని ఆశ్రయించాడు? దేవుడిని ఆశ్రయించాడు. ఉత్తరం తీసుకొని మందిరంలోకి వెళ్ళి పరిచి ప్రార్థన చేశాడు. నీవంటే దేవుడు ఎవడు ఉన్నాడు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? అరాత్రి కాలం చెప్పాడా దేవుడు? ఏమన్నా చెప్పలా. ప్రార్థన చేసిన తర్వాత ఇదిగో నేను పంపిస్తున్నాను దూతనని చెప్పలా ఆయనకి. కానీ ఆ రాత్రి కాలం ఏం జరిగింది? ఒక దూతను పంపించాడు, 1,85,000 మందిని చంపించాడు. తెల్లారేసరికి యుద్ధం లేదు, ఏమి లేదు, హ్యాపీగా ఉన్నారు. దేని ద్వారా? దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపించాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు, జరగలేదని చెప్పేసి వదిలేస్తారు దాన్ని. చాలామందిని చూశారు. ఏమంటే మేము చాలా సంవత్సరాలు ప్రార్థన చేసాం కానీ జరగలేదు, తప్ప అనకూడదు. బైబిల్ ఒక మాట ఉంది. మరి ఆ యొక్క అధిపతి యొక్క కుమార్తె చనిపోయిందని కూడా వార్త వచ్చేసింది. యేసుప్రభు వారు బయలుదేరిపోతున్నారు. మధ్యలో ఈ అమ్మాయి వచ్చింది. ఎవరు? రక్తస్రావులు. సరే, ఆ అమ్మాయి హీల్ అయిపోయిన తర్వాత మరి వర్తమానం వచ్చింది, నీ కూతురు చచ్చిపోయింది, సేవకుడు ఇబ్బంది పడవాలని. ప్రభువారు చూసి అధిపతి మీద అంటున్నాడు, అధిపతితో నమ్మిక మాత్రం ఉంచుము, నువ్వు సరైన మార్గంలోనే వచ్చావు, మరి ఎవరో మార్గంలో మళ్ళీ ఎందుకు వెళ్తావు? ఎవరో చెప్పారు ఆ మార్గంలోకి వెళ్ళబారు. ఆయన ఇంటికి వెళ్ళాడు, ఆయన మీద ముట్టాడు, బాగుపడింది, చచ్చిపోయింది, తిరిగి లేచి. సరైన మార్గాన్ని ఎంచుకోవాలి, తినడైన మార్గాన్ని ఎంచుకోవాలి. పాపపు మార్గాన్ని ఎంచుకోవడం అలవాటు అయిపోయింది. దేవుని కన్నా కూడా దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామంటే అది పిల్లల సమాధులు కట్టుకోవడానికి. కానీ సమాధులు కట్టుకోవడానికి దేవుడు పరిచయం మానేస్తామా? తప్పు కదా. సమాధులు పర్లోక రాజ్యం తీసుకెళ్తాయా? నువ్వు ఎంత అందంగా కట్టుకున్నా సరే అయిన ఉంటాయా? పిల్లలు ఆలోచించి దేవుడి వైపు చూడటం నేర్చుకోవాలి. సమాధులు దేవుడి రాజ్యానికి వారసత్వాన్ని పొందవు. అలాగే కీర్తన 31వ కీర్తన 3వ చరణం. నా కొండ ఏంటంటున్నాడు? నువ్వే నాకు అని చెప్తూ రెండో మాట అన్నాడు, నన్ను త్రోవలో, మంచి త్రోవలో నన్ను నడిపించు. చక్కని మాట. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు. మోషే ఒక మాట అన్నాడు, చెప్పి పంపించేశాడు. ప్రభువారు వెళ్ళిపోతుంటే మోషే అంటాడు, అలా కాదు, నువ్వు మాతో కూడా వస్తేనే వెళ్తాం, మాతో కూడా వస్తేనే వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. అంటే ఒక మంచి మార్గంలో నడవాలంటే మనం ఎవరిని కోరుకోవాలి? దేవుడిని అడగాలి. కాబట్టి ఇతను అడుగుతున్నాడు, నా కొండ నువ్వేనయ్యా. ఓకే, అయితే నీ నామమును బట్టి మంచి త్రోవ చూపి నన్ను నడిపించు. ఏ త్రోవ వెళ్ళాలి? మంచి త్రోవ. చెడ్డ త్రోవను ఎంచుకునే వాళ్ళు ఉంటారు, పాపం చేసేవాళ్ళు. లంచాలు, ఉద్యోగం వచ్చింది నాకు ఒక రకం, ఉద్యోగం వచ్చిన తర్వాత అతను అంటున్నాడంట, ఏంట్రా లంచాలు తీసుకున్నాను అడిగితే, ఈ ఉద్యోగానికి రావడానికి నేను లంచం ఇచ్చి వచ్చానన్నాడు. అది ఉద్యోగానికి రావడానికి లంచం ఇచ్చి వచ్చినాడు, లంచం తీసుకోకూడదు ఉంటాడు. నీతిగా, న్యాయంగా, మెరిట్ ప్రకారంగా నీకు ఉద్యోగం రానప్పుడు తప్పుడు మార్గమే ఎంచుకుంటాడు.
ఎంతమంది ఈరోజు సంఘాలకు వచ్చి ఆ అన్యాయపు సొమ్ము సంపాదించిన వాళ్ళు కానుకలు వేస్తున్నారు, ఆ లంచాలు తీసుకున్న వాళ్ళు కానుకలు వేస్తున్నారు, వాళ్ళు గొప్పగా పొగుడుతున్నారు సేవకులు. ఆమె అయితేనంటే మరి ప్రతి ఆదివారం 5,000 తక్కువేదండి, వీళ్ళండి 50 రూపాయలు కూడా వేయరండి. కాబట్టి పాపం చేసి డబ్బులు వేసే వాళ్ళు ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమ పిల్లలు, ఈ రోజున మానవ జీవితం పాపానికి దాసం అయిపోయారు. ఏ తప్పు అయితే కనబడుతుందో ఆ తప్పు చేసేవాళ్ళతో స్నేహం ఎక్కువ, మళ్ళీ గొప్ప చెప్పుకుంటారు. చివరి రోజుల్లోనండి దేవుడిని తలుచుకున్నాడు. చివరి రోజుల్లో దొంగ తలుచుకున్నాడు కాబట్టి పరదేశికి వెళ్ళినట్టుగా మీరు అంతా అనుకుంటారా? జరుగుతా పని పెళ్లి బాప్తీసాలు, దొంగ బాప్తీసాలు. అంటే పెళ్లికి బాప్తీసం ఇస్తే వాడు మారు మనసు పొందుతాడా? ఆ వ్యక్తి మారు మనసు పొందుతారా? జరగదు. ప్రభువులో ఎదగకుండా, ప్రభువుని ప్రేమించకుండా, ప్రార్థించకుండా, స్తుతించకుండా, గౌరవించకుండా, సహాయపడకుండా, పాటలు పాడకుండా, పరిచయం చేయకుండా ఏమండి దేవుడు మెచ్చుకుంటాడా? దొంగ మెచ్చుకున్నాడు. దొంగ పరిస్థితి వేరు, కానీ ఇప్పుడు మనకు సత్య సువార్త అందుతుంది. వాడికి అందలా, కానీ వాడికి మారు మనసు వచ్చింది. అలాగే జక్కయ్యకి సువార్త తెలియదు. యేసు ప్రభు అంటే ఏదో చూద్దాం అనుకున్నాడు, కానీ అతను మనసు మారింది. అబ్రహాము కుమారుడిగా మారిపోయాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 9-10 వచనాలు. దేవుని యొక్క ప్రేమ ప్రియుల ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. 6వ అధ్యాయం, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము, నీవు త్రోవన వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. ఏమి? తండ్రి ఆజ్ఞ. తండ్రి అంటే ఇక్కడ భూ సంబంధమైన తండ్రి కాదు, పర సంబంధమైన తండ్రి. తండ్రి ఆజ్ఞలు ఇచ్చాడు దేంట్లో? ధర్మశాస్త్రంలో. ఆ ఆజ్ఞలను నడిచి నువ్వు నడుస్తున్నట్లయితే అవి నిన్ను ఎక్కడికి నడిపిస్తాయి? మంచి త్రోవలో నడిపిస్తాయి. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించమని దావీదు అడిగాడు. నీ త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపిస్తుందని చెప్పాడు. ఆలోచించి ఈ రోజున ప్రార్థన చేసుకొని బయలుదేరుతున్నారు ఎక్కడికైనా. తినేటప్పుడు, తాగేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు, పనులు చేసుకునేటప్పుడు, ప్రభా ఈ పని చేయడానికి నాకు జ్ఞానాన్ని సహాయం చేయి. బైబిల్ రాసి ఉంది, వారు ప్రార్థన చేయకుండానే ఆహారాన్ని మిగులుతున్నారు. వారు వెళుతున్నప్పుడు అహామాన దగ్గర ఆగారు. ప్రయాణం కోసం ఆ అహామాన దగ్గర వాడు ప్రార్థన చేస్తా ఉన్నారు. నెక్స్ట్ ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణము సక్రమంగా, సజావుగా, క్షేమముగా, సరైన త్రోవలో వెళ్ళడానికి వాళ్ళు ఏం చేశారండి? అహామాన దగ్గర ప్రార్థన చేశారు. ఓడిపోయినప్పుడు మిస్పాకెళ్ళి వాళ్ళు ఏం చేశారండి? ప్రార్థన చేశారు. తర్వాత కదా జయం వచ్చింది. కాబట్టి మనము ప్రార్థనా పరులుగా కాక అడగకుండా చేసి అయ్యో ఇలా జరిగింది అని అనుకునే కన్నా అడిగి చేయాలి. ఈ మధ్య నేను ఆఫీస్కి వెళితే అక్కడ మరి ఆ యొక్క అధికారికి నా విషయం తెలియదు. నేను కాగితం ఇవ్వగానే సరేనండి నేను తెలుసుకొని చేస్తానంటే, కాదమ్మా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, లేదంటే నాకు తెలియదు దీని గురించి. సరే వెంటనే మరొక అతనికి నేను ఫోన్ చేసి ఆ విషయాన్ని అంతా కూడా నేను సరే చెప్పాను, ఆమెకు అర్థం కావట్లేదు. సరే ఇంకొక అతను నమ్మకమైనటువంటి ఒక యూనియన్ నాయకుడికి చెప్పించారు. చెప్పిస్తే మరి పెట్టమంటారా సంతకం అడుగుతుందా?
పెట్టండి మేడం అని సంతకం పెట్టేశారు. పిల్లరా, ఈ రోజున మనము సరైన మార్గం ఎంచుకోవాలి. ఆ దేవుడి దగ్గరే దొరుకుతుంది. ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు సరైన మార్గం నీకు దొరుకుతుంది. కాబట్టి 22వ వచనంలో నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం. ఎంత గొప్ప దేవుడు! ఐగుప్తులో నుంచి కనానుకు రావడం వాళ్ళకి తెలుసా? వాళ్ళు ఎరుగని మార్గం. అలాగే జ్ఞానులు వచ్చారు, వాళ్ళు తిరిగి మళ్ళా వాళ్ళు వచ్చిన ద్వారానే వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవదూతలు వచ్చి మీరు వచ్చినతో వెళ్ళకుండా వేరొక మార్గం కూడా వెళ్ళండి అని చెప్పింది. దేవుడు నడిపించాలండి. బైబిల్ ప్రకారం మనల్ని మనం నడవద్దామని డబ్బు ఉందనో, అధికారం ఉందనో, లేకపోతే ఇంకేదైనా బలం ఉందనో, సంవత్సరం చేసిన పని అది బలం ఉంది కదా అని తప్పుడు మార్గానికి వెళ్ళిపోయాడు. చాలామంది అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు కనుక రాజుల గ్రంథం 1-2 చదివితే ఇశ్రాయేలు రాజులు 20 మంది ఉన్నారు, యూదా రాజులు 20 మంది ఉన్నారు. ఇశ్రాయేలు రాజులు 20 మంది కూడా చెడ్డ పని చేశారు. దేవుడికి ఇష్టంగా నడవాలి, ఎవరు ఒక్కడు కూడా నడవాలి. అలాగే యూదా సంబంధించిన రాజులు ఉన్నారు, వాళ్ళలో ఒక 5 మాత్రం సక్రమంగా నడిచారు. మిగతా 15 మంది కూడా సక్రమంగా నడవాలి. వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు. పిల్లరా, మరి మన జీవితంలో, మన కుటుంబంలో పిల్లలు ఎంతమంది సక్రమంగా నడుస్తున్నారు? ఎంతమంది లోపడుతూ ఉన్నారు? ఎంతమంది దేవుడి అధికారానికి ఇష్టపడుతూ ఉన్నారు? వారికి చదువు వచ్చిందనో, ఉద్యోగం వచ్చిందనో, ఏమండి యవ్వన కాలంలో ఉన్నారనో, వారు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారంటే వాళ్ళు దేవుడు వెంబడించట్లేదు. దేవుడికి ఇష్టమైన మార్గంలో వాళ్ళు ఎంచుకోవట్లేదని. ఎందుకంటే ఒక మాట ఉంది సామెతలో, తాను ఎంచుకున్నటువంటి మార్గము తనకి ఇష్టంగానే ఉంటుంది, కానీ సులకది మరణములకు దారి తీస్తుంది. అప్పుడు బాగానే ఉంటుందంట. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం చివరిలో నా కుమారుడా అని చెప్తూ ఏమన్నాడంటే, నీకు ఇష్టం వచ్చినట్టుగా తినుము తాగుము సుఖించమన్నట్టుగా కనపడతాడు. అయితే నీ బాల్య దినములో సృష్టికర్తను తర్వాత ప్రసంగిలో 11వ అధ్యాయం చివరి వచనాలు కనుక చూస్తే ఈ యొక్క ఎన్ని బుద్ధి చెప్పే మాటలండి బైబిల్లో. అన్ని బుద్ధి చెప్పే మాటలు మనకి బైబిల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఏది? సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము చివరి వచనాలు చూడండి. 11 చివరిలో దుర్దినములు రాకముందే అన్నట్టుగా ఆ యొక్క కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? అంతవరకు వేస్తే కుదరదు. యవనుడా యవన కాలం ముందు అవునండి, బైబిల్ చెప్పిందండి. మేము డ్యాన్స్ వేస్తాం, సంతోషపడతాం, నవ్వుకుంటాం, పిచ్చి పిచ్చి డైలాగులు వేసుకుంటాం, డబుల్ మీనింగ్ డైలాగులు వేసుకుంటాం, లేకపోతే ఇతరులను కవ్వించే డైలాగులు వేస్తాం, పంచులు వేస్తాం. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నాం కదా. తర్వాత అంతవరకు చదివితే ఆ యవ్వనుడికి ఏమనిపిస్తుంది చెప్పండి? చక్కగా ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది. కింద మాట అయితే ఏం చేస్తాడంట? నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరిగావే, వాటన్నింటిని బట్టి తీర్పులోకి వస్తావు. కాబట్టి 12వ అధ్యాయంలో మొదలవుతుంది. కాబట్టి నీ బాల్య దినములంటే ఈ సృష్టికర్తలో ఇప్పుడు నీకేంటి నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే
తేజస్సులకను సూర్యచంద్ర నక్షత్రములకను చీకటి కప్పకము సరే, ఇవన్నీ చూస్తే తర్వాత నీ బాల్య దినములన్నీ నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. కాబట్టి చిన్నప్పటి నుంచే దేవుడిని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే సండే స్కూల్ పెట్టేది 10 మంది సండే స్కూల్కి వస్తారు, కానీ యవన దశ వచ్చేసరికి మళ్ళా తప్పిపోతారు, ఏమి గుర్తుండవాడు. సండే స్కూల్లో చేసినటువంటి ప్రార్థనలు, అలాగే ఆ బైబిల్ వచనాలు, కంటత వాక్యాలు ఏం గుర్తు. నేను దినాలు ఒక రోజు కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటూ ఏదో ఒక వాక్యం చదివాను. నా వాక్యము నీ పాదములకు దీపం అనే మాట చదివాను. చదివిన తర్వాత నాకు ఎందుకు మనసు పుట్టింది, ప్రభువా నేను అసలు బైబిల్ చూడకుండా ఎన్ని వాక్యాలు నేను చెప్పగలుగుతాను అని చెప్పి రాస్తే 100 వాక్యాలు వచ్చినాయి. దేవుడు నామానికి స్తోత్రం. ఇంకా వస్తాయి 100 వాక్యాలు. నేను బైబిల్ చదవకుండా రెఫరెన్స్ చెప్పి సబ్జెక్ట్ చెప్పగలిగిన స్తోమత దేవుడు నాకు ఇచ్చాడు. కాకపోతే కొన్ని సందర్భాల్లో రిఫరెన్స్ తెలియదు, కానీ సబ్జెక్ట్ ఏ యొక్క గ్రంథంలో ఉంటుందో, ఏ యొక్క అధ్యాయంలో ఉంటుందో కూడా చెప్పగలను. ఎందుకంటే నాకు దేవుడు బైబిల్ అంటే అంత ఇష్టం. నాకు అంత బైబిల్ అంతా నాకు వచ్చేయాలనిపిస్తుంది. ఒకసారి నా యొక్క ఎస్కేల్ చెప్పినట్టుగా, నా కుమారుడా నువ్వు నీ ముందున్నటువంటి ఆ గ్రంథాన్ని భక్షించమని చెబుతాడు. అది ఎలా ఉంటుందంట? మధురంగా ఉంటుందంట. ఇలా ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. ఇలా ఆలోచించి మన గ్రంథాన్ని ఏం చేయాలి? భక్షించాలి, తినాలి. తిన్నటువంటి ఆహారం ఏమవుతుంది చెప్పండి? జీర్ణమై బలాన్ని ఇస్తుంది. అలాగే వాక్యం కూడా జీర్ణమై మనకి బలాన్ని ఇస్తుంది. ఏ బలం ఇస్తుంది? సరైన మార్గంలో నడిచే బలం ఇస్తుంది. దావీదు గొల్యాతును చంపడానికి ఏమని చెప్పాడు? సున్నతి లేనటువంటి ఓ ఫిలిష్తీయుడా, దేవుడు నిన్ను నాకు అప్పగించాడు అన్నాడు. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుడు. సౌలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన లేదు, సైన్యానికి ప్రార్థన లేదు. ఎప్పుడు చూసినా గొల్యాతు గురించి మాట్లాడుకోవడమే. అరే వాడు మనం గెలుస్తూ ఉంటారా, మనం ఓడిపోతామరా, మనం చచ్చిపోతామేమోరా, వెనక్కి వెళ్ళిపోతే బాగుండరా, రాజుకి అసలు జ్ఞానం వచ్చి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాంలే, సరెండర్ అయిపోదాం అంటే బాగుండరా. ఏ మాటలు! బాలుడైనటువంటి దావీదు వచ్చినాడు, వాడిని చంపడానికి భయపడుతున్నారు అన్నాడు. ఒకటే అదేమిట్రా అంటే, అవును వాడు సున్నది లేనివాడు, మనం ప్రభుని ఎరిగిన వారు, మరి వాడికి భయపడిపోయింది మనం అన్నాడు. మరి బాలుడు కదా అన్నారు. సరే అయినా కూడా పోతే పడను, పోతున్నాడో గెలుస్తాడో తిరిగి వస్తాడో తెలియదు కాబట్టి సరే పంపించమన్నాడు. పోయాడు, వాడు ఒకే ఒక రాయి తీసి కొట్టాడు, పడిపోయాడు. తలకాయ తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చేసాడు. ఏం జరిగింది? దేవుడి కార్యం చూడాలంటే ఉండాలి, ప్రార్థన ఉండాలి. సరైన మార్గం నడవాలంటే ఎవరు ముందు నడవాలి? దేవుడు నడవాలి. 42వ అధ్యాయం యెషయా గ్రంథం. వారు ఎరుగని, ఇందాక చదివా 16 వచ్చి, వారు ఎరుగని త్రోవల్లో వారిని నడిపించారు. మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథంలోనే 48వ అధ్యాయం 48వ అధ్యాయం 17వ వచ్చి, నీకు ప్రయోజనము కలుగునట్లు ఏమంటున్నాడు? నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను నేనే. ఇందాక మనం చదువుకున్నాం పైన ఆదికాండంలో, సరి అయిన మార్గం ముందు ఆయన నన్ను నడిపించను. ఇక్కడ కూడా అదే చెప్తా ఉన్నాడు. ఏమని చెబుతున్నాడు? నీ దేవుడైన యెహోవాను నేనే, నువ్వు నడవలసిన త్రోవను నిన్ను నడిపించు. 23వ కీర్తనలో మాట అంటాడు దావీదు. ఏమంటాడు? పచ్చిక గల చోట నన్ను పరుడు చేయ, మెత్తమంటదంట, నా గిన్నె నిండి పొరుగుచుంది. నేను సదాకాలం దేవుడి సన్నిధిలో కృపాక్షేమములే చూస్తాను. అంత నమ్మకం ఉంది అతనికి, దేవుడిని ఎరిగాడు కాబట్టి. మనకు కూడా అంత నమ్మకం ఉండాలి. మీ కుటుంబానికి క్షేమాలు రావట్లేదా? మంచి జరగట్లేదా? ఎక్కడెక్కడ తప్పుడు అడుగులు వేసావు. మనము
అప్పుడప్పుడు పిల్లలు సబ్జెక్టులు తప్పుతారు, తప్పితే ఆ సబ్జెక్ట్ మళ్ళీ రాసి పాస్ అవుతారు. అలాగే మనం కూడా ఎక్కడ తప్పుడు అడుగులు వేసామో దేవుడు ఎదుగుండి. కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలంటే రీకాప్చులేషన్ అంటారు ఇంగ్లీష్లో, అంటే గుర్తు చేసుకోవాలి ఎక్కడెక్కడ తప్పులు చేసామా. ఒకసారి దేవుడు దగ్గర దావీదు అంటాడు, నా బాల్య పాపములను జ్ఞాపకం చేసుకోవచ్చు, నా రొమ్ములో నేను పాపాన్ని దాచుకోను, సమస్తంలో నీ ముందు పెట్టి ప్రార్థన చేస్తాను. అది నేర్చుకోవాలి. అందరూ ఏమన్నా అనుకుంటారేమో నేనంటే చేశాను నా జీవితం అంటే అనుకోని. పూర్వం దుష్టులను హింసకులను హానికరుడు అని చెప్పుకున్నాడు కదా, వేరే వేరే చోట్లకి వెళ్ళినప్పుడు పోలు ఎవరన్నా అనుకుంటారా? అనుకుంటే నా దేవుడు నాలోకి వచ్చాడు, నేను చేసిన పాపాన్ని ఒప్పుకునేట్టు చేశాడు. బైబిల్లో యోహాను రాసిన సువార్తలో కూడా ఏమన్నారు, ఏమనంటే మీ దగ్గరికి దేవుడు ఆత్మ వస్తుంది, దేవుడు ఆత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మీ పాపములను ఒప్పుకుంటారు. దాన్ని చూడాల్సిన పనులు ఉడతలేదు, శబ్దం దాని గురించి మనం పట్టించుకోవాల్సిన పని. కాబట్టి మనం దేవుడు చెప్తారు కదా, కాబట్టి అక్కడ రాయబడుతున్నటువంటి మాట మీ హృదయంలో దాచుకుంటే ఏ మార్గంలో నడిపిస్తారు? సరైన మార్గంలో నడుస్తారు. దేవుడు నడిపిస్తానని చెబుతున్నాడు. ఈ వాక్యాలన్నీ కూడా సరైన మార్గం, సరళ మార్గం, తనకి ఇష్టమైన మార్గం, నేను ముందు నడిచి మిమ్మల్ని నడిపిస్తాను ఎన్నెన్నో చెప్తున్నాడు దేవుడు. కాబట్టి నీకు ప్రయోజనము కలిగినట్లు నీ యొక్క దేవుడైన యెహోవాను నేనే నీవు నడవలసిన త్రోవలను నడిపించేదను. యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను రాసిన సువార్త సత్యస్వరూపి అయిన ఆత్మ, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ నడుస్తాం? సత్యం నడుస్తాం. సత్యం ఎక్కడికి తీసుకెళ్తుంది? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం దేవుడి రాజ్యానికి తీసుకెళ్తాం. నేనే మార్గము, సత్యము, జీవం. కాబట్టి సత్యంలో మనం నడిపించబడినప్పుడు మరి ఎక్కడికి తీసుకెళ్తుంది? సత్యము దేవుడి రాజ్యానికి తీసుకెళ్తాం. కాబట్టి సరైన మార్గాన్ని మనం ఎంచుకోవచ్చు. ఈరోజు చాలా మందికి సరైన మార్గం ఎంచుకోవాలి. అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు, కులం అంతే, డబ్బులు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు కూడా, వాళ్ళ అమ్మానాలు. మరి ఊళ్ళో 2-3 అపార్ట్మెంట్లు అంట, ఒక్కొక్కరికి ఒక్కొక్క అపార్ట్మెంట్ కొనిచ్చాడంట వాళ్ళ నాన్నగారు. దిగులు లేదు, మా పిల్ల బాగా బతుకుతుంది. ఇయే మానవుడు చూస్తాం. వాళ్ళు ప్రార్థనాపరులా కాదా, నీతిగానే సంపాదించారా లేదా, అంటే మరి వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో వారసులు అవడానికి తగినట్లుగా ప్రవర్తిస్తున్నారా లేదా, సండే ముందే వెళ్తారా చర్చికి లేదా, మరి ఉపవాస ప్రార్థనకి వెళ్తారా లేదా, మరి వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరెవరినో దగ్గరికి వెళ్ళకుండా ప్రభు పాదాలు పట్టుకొని ప్రాధేయపడతారా? ఇలాంటివి అడగరు. ఇలాంటివి ఎవరు అడగట్లేదు. ఒక ఆమె మాత్రం నాకు ఫోన్ చేసి, అయ్యా రక్షణ పొంది ఉండాలి, కనీసము 10 ఏళ్ళైనా అయి ఉండాలి, రక్షణ పొంది బలారాధన తీసుకోవాలి, చర్చికి మానేయకూడదు, ప్రార్థన వరులై ఉండాలి. అలాంటి అమ్మాయి ఉంటే మాకు చెప్పాయి. అన్నిలే వాళ్ళు కూడా దేవుని యొక్క ప్రేమలో నాకు భలే ఆనందం వేసింది. ఎన్నో సంబంధాలు చూశారు, కానీ ఇలా అడిగిన వాళ్ళు లేదు. ప్రార్థనాపరులై ఉండాలి, కష్టం వస్తే భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళు అయి ఉండాలి, చర్చి మానేయకూడదు, కుటుంబం అంతా రక్షణ పొంది ఉండాలి, అమ్మ నాన్న కొడుకు కూతురు చెల్లెలు అందరూ రక్షణ పొందిన వాళ్ళు అయితేనే ఆ ఇంట్లోకి మేము వెళ్తామయ్యా. ఇలా అనగలిగిన స్తోమత, ధైర్యం ఈ రోజున విశ్వాసులు ఉందా? ఆలోచించేయండి. మనమైతే ఎన్నైనా చెప్పుకుంటుంటాం, చివరికి మళ్ళా జడ తక్కువని, పళ్ళు ఎక్కువని, నల్లగుందని, కళ్ళు లోతుకున్నాయని, నుదుటంతా కూడా చుట్టూ లేదని, వెనక్కి ఉందని,
ఏమంటే కాస్త వక్రంగా నడుస్తుందని, లావు ఉందని, సన్నగా ఉందని, పొట్టిగా ఉందని ఎన్ని చెబుతామంటే దేవుడు చూస్తాడా? జత ఎవరు? కొట్టాడు, జక కొట్టాడు. వీళ్ళరా మరి దేవుడు మరి వ్యభిచారం ద్వారా పట్టబడిన స్త్రీ అని రాశాడు. మరి ఆమెను కూడా ప్రేమించాడు దేవుడు. ఆలోచించాడు. మన జీవితంలో రంగు, ఎత్తు, అందము కాదు, ప్రార్థన. 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో చివరి మాటల్లో ఏమంటే ఆమె నడుము వంచి పనిచేస్తాడ. వీళ్ళరా ఆమె నడుము వంచి పనిచేస్తాడ. ఇంటి వారి నడతలన్నీ కూడా తెలుసట. ఏమంట? ఇంటి వారి నడతలన్నీ తెలుసు. మరి ఇట్లాంటి ఆమె ఎలా ఉంటుందో ఆ కింద వచనంలో ఉంది. ఏమని తెలుసు? ఏమని చెప్పండి? సౌందర్యం వ్యర్థం. అంటే అలాంటి పని చేసే సౌందర్యం అక్కడి నుంచి వస్తుంది. ఇంటి దగ్గర కూర్చొని ఓరక కాస్మెటిక్స్ పూసుకుంటూ అలాంటి ఫ్యాన్ కింద కూర్చొని ఆ కీరకాయలు కళ్ళ ముందు పెట్టుకొని ఆ పేస్ట్లన్నీ ముఖానికి రాసుకొని 4 రోజులు అందంగా కనపడితే సరిపోద్దా? నీ అసలు అందం ఏంటో తెలియదా జనాలు? ఎప్పుడు క్రీములు పూసుకోవటం జీవితం అంతా. మనం సెలబ్రిటీస్మా చెప్పండి? విశ్వాసం లేదా సేవకురాలు తప్పండి. దేవుడు ఇచ్చిన అందాన్ని మనము కాదనుకోవాలి. అందము మోసకరము. అయితే ఆమె పనిచేస్తాడ. ఆమె రాసుకుంది. అందులో సులభం రాస్తున్నాడు అనుకోండి. ఒక స్త్రీ గురించి రాస్తున్నాడు. ఆ స్త్రీ ఎలా ఉండాలంటే సంఘం అన్నమాట. స్త్రీ అంటే ఆ స్త్రీ ఎలా ఉండాలంటే సంఘం అనే స్త్రీ పనిచేసేదిగా ఉండాలి. స్టైల్గా వచ్చి కుర్చీలో కూర్చున్నట్టు ఉండదు. మే హెల్ప్ యూ అని అడగాలి. నేనేమన్నా మీకు సహాయం చేయగలరా? మంచి చీరలు కట్టుకుంటారు, మంచి మంచి నగలు పెట్టుకుంటారు, అందంగా తయారవుతావు, కాస్మెటిక్స్ వేసుకుంటావు, స్ప్రేలు పట్టుకొని వస్తావు. ఏమంటే దగ్గరకు వస్తుంటేనే వాసన వస్తూ ఉంటుంది మంచిగా. నువ్వు పని చేస్తావా? నలగకుండా కూర్చోవాలి. ఈరోజు ఎలాంటి వాళ్ళు కాదు. బైబిల్లో రాయబడింది. ఆమె పనిచేస్తుంది. సంఘం పనిచేయాలి. కాబట్టి అందం చూడకూడదు. సంఘం ఏం చూడకూడదు? మందిరం షెడ్డా, మట్టిదా. నేను కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు ఈ రబ్బరు చెట్లు ఉంటాయి. ఆ రబ్బర్ చెట్లతో దడి కట్టుకున్నారండి. మందిరం అంతా రబ్బర్ చెట్లతో కట్టారు. మరి డయాస్ ఏం చేశారంటే కాస్త ఎత్తేసి పేడతో అలికారు. పిల్లరా పూరిపాక అది నందిగామ దగ్గర ఊరికి వెళ్ళాను. సరే నా వెనకాల అంటే పులిపీఠం మీద డయాస్ మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వెనక నుంచి ఎలుకలు పోతా ఉంది. ఇప్పుడు మీరు కనుక చూసినట్టుగా కిస్ అంటుంటే ఏంటి బ్రదర్ అని అంటే ఎలుకలే బ్రదర్ ఏం చేయలే అన్నాడు. తిరుగుతూనే ఉన్నాయి ఎలుకలు. వీళ్ళ మందిరంలోకి వెళ్ళడానికి వర్షం వచ్చిన రోజు పాప మా అబ్బాయి ఏం చేశాడంటే మరి ఒక 30 అడుగులకు ఒక 6 అడుగులకు ఒక బండ వేసాడు. అయ్యారు బండ మీద ఎందుకంటే షూస్ వేసుకెళ్ళి నిజంగా ఊరి పక్కన రబ్బరు దండలతో పెట్టిన మందిరంలో ఊరి పక్కన డయాస్ మట్టిని పాపం అతను చెప్తా ఉన్నాడు. అయ్యా ప్రతి నెల మేము మొత్తం అలిగితే కానీ బాగుండదు. అయ్యా ప్రతి నెల అలగాల్సింది, లేచిపోతా ఉంది అక్కడక్కడ. ప్రియులారా, పరిచర్య దేవుడి మీద ఆధారపడుతున్నారు. ఎవరు నడిపిస్తున్నారు? అది ఎప్పుడో నేను చెప్పేది 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు అతను పెద్ద డాబా కట్టుకున్నాడు, మందిరం కట్టాడు. ఎవరు మంచి చెప్తున్నారు, అవునండి ఆయన ఇప్పుడు డాబా కట్టుకున్నాడు సార్, మరి కిందంతా కూడా దేవునికి ఇచ్చేసాడు, పైనేమో సేవకులు ఉండడానికి ఇచ్చాడు, ఆ పక్కన 2 గదులు వేసుకున్నాడు. కానీ అతను వేసుకున్న గదులు మాత్రం రేకులు షెడ్ సార్, దేవుడికి మాత్రం మంచిగా కట్టాడు. అతను ఒకసారి నన్ను అడిగాడు, అయ్యా నాకు మందిరం గురించి ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే అవుతుందనే నమ్మకం నాకు.
ఎంతోమంది చేస్తుంటారు కదా, నా ప్రార్థన ఏమిలేదా? లేదు లేదు గారు పిల్లరా, మరి డబ్బులు నేను అక్కడ తీసుకోను సేవకి. మరి అక్కడ అతను మరి నేను ఇచ్చుకోలేనని మాట అనలేదు, లేదా ఇస్తానని అనలేదు. పిల్లరా, నేను ఒక బస్సులో వెళ్ళి ఆటోలో వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి నాకు దరిదాపుగా 1000 రూపాయలు ఖర్చు. 1000 రూపాయలు ఖర్చు అయినా సరే నువ్వు నాకేం ఇవ్వలేదన్న. చూడు కాఫీ ఇచ్చారు అంటే పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద పెట్టినటువంటి చట్టిలో పోసి కాఫీ ఇస్తే తాగలేకపోయారు. కోడికూర వండారు, అది కూడా సెట్లోనే వండారు. ఒకంతా దాంట్లోకి పోయింది, వాసన వస్తా ఉంది, తెల్లారిపోయారు. మరి దుడ్డు బియ్యం, ఆ రోజుల్లో గవర్నమెంట్ ఇచ్చిన బియ్యంతో వాళ్ళు అన్నం వండి పెట్టారు. ఏమన్నా దేవుడు ఏది ఇస్తే నీ ముందు ఏది పెడితే తినమన్నాడు, అది తినేసి వచ్చేసి పరిచయం నేర్చుకున్నాం, పద్ధతులు నేర్చుకున్నాం, నడవడం నేర్చుకున్నాం. ఎక్కడ? ప్రభువులో నడవడం నేర్చుకున్నాం. మనం కూడా అలా నడిస్తే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? పరలోక రాజ్యానికి దారులు దేవుడు తెరిచి ఉంచుతాడు అనేది వాస్తవం. నమ్మిక ఉంచు. పరలోక రాజ్యానికి వారసత్వం పొందాలని ఆశపడు. దేవుడు అన్నీ సమకూరుస్తాడని నమ్ము. నీ ముందు నడిచేవాడు యెహోవా అని నమ్ము. అలాగే నేను నడిపించేవాడు యెహోవా అని నమ్ము. నా కొండ అని నమ్ము. ఆయన సమస్తము చేయగలవాడని నమ్ము. నన్ను సరళమైన మార్గంలో, మంచి మార్గంలో నడిపిస్తాడని కూడా నమ్ము. చెడిపోవద్దు, పడిపోవద్దు, తిరగద్దు, భయపడదు. దేవుడు సమస్తమును చేయగల సమర్థుడు. మోకరించండి, ప్రార్థిస్తాడు.